మెక్సికో దక్షిణ మధ్య ప్రాంత భాగాలను భూకంపం కుదిపేసింది. 6.5 తీవ్రత సంభవించిన శక్తివంతమైన ఈ భూకంపంలో కనీసం 2 మరణించగా 12 మంది గాయపడ్డారు. పసిఫిక్ తీర ప్రాంత రిసార్ట్ నగరం అకాపుల్కోకు దగ్గరగా దక్షిణ రాష్ట్రమైన గెరెడోలోని శాన్ మార్కుస్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం ఉందని, పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించిందని నివాసితుల్లో భయాందోళనకు కారణమైన మెక్సికో జాతీయ భూకంప సేవ కేంద్రం ప్రకటించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని, అనంతర ప్రకంపనలను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. No pasa nada. Wow. Wow, wow. Tranquilo, no pasa nada. Eso puede ser los primeros casos hidráulicos, nada más se mueve, no se cae. Tranquilo. Se mueve al Tranquilo, tranquilo. No pasa nada. Tranquilo, no pasa nada. Pero tengan que cuidar. Wow. Wow, wow. Tranquilo. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్లను శనివారం నాడు దట్టమైన పొగమంచు కుమ్మేసింది. దీంతో అక్కడి ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. కంటి చూపుకు అందనంతగా పొగమంచు కమ్మివేయడంతో దృశ్యమానత కుజించుకుపోయి రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు అంతరాయం కలిగిందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ఏకాంత ప్రదేశాలలో శీతలకరంగా పరిస్థితులను కూడా వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో మంచు పరిస్థితులు పెరిగే అవకాశం ఉందని, ఇది పలు ఉత్తర రాష్ట్రాల్లో కఠినమైన శీతాకాల పరిస్థితులను సూచిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చేసిన ప్రదర్శన పలు ప్రశంసలు అందుకుంది. लक्ष्मण बचे न श्री राम के बिना, फूटी मिले न हनुमान के बिना, दुनिया चले न श्री राम के बिना, राम जी चले न हनुमान के बिना, जब से मैंने रामायण पढ़ ली है, मैंने एक बात समझ ली है, जब से मैंने रामायण पढ़ ली है, मैंने एक बात समझ ली है, रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना, दुनिया चले न श्री राम के बिना, हनुमान के बिना, सिंहासन पे बैठे हैं सीताराम जी, चरणों में बैठे हैं हनुमान जी, चरणों में बैठे श्री राम के बिना, शक्ति मिले न
शक्ति मिले न हनुमान के बिना। दुनिया चले न श्री राम के बिना। रामकृष्ण हरी। चला चला। మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.